అందుకని భారతం ప్రతిధ్వన్యాత్మకం. వ్యాసుడు ఎంతసేపు సంఘటనలు చెప్పడం, దీన్ని చెప్పి దాన్ని చెప్పి దీనికి పోటీగా ఇది జరిగింది, దానికి పోటీ. మీ కింద నేను ద్రోణాచార్యుడు కథలో విన్నారు మీరు. అన్ని ప్రతిక్రియలు. మరి నేను చేసింది ఆయన చేశాడు, ఆయన చేసింది ఈయన చేశాడు. ఎవడో ఒకడు ఆగి ఉంటే అంతవరకు వెళ్ళేది కాదు కదా. ద్రౌపది నవ్వు గురించి కూడా చెప్పుకున్నాను. నవ్వడం వల్లే మహిసభలో అవమానం జరిగింది, ఒకటి మొదటి కారణం. అందువల్లే మాయుధం రెండవ కారణం. అందువల్లే వస్త్రాపహరణం మూడవ కారణం. అందువల్లే యుద్ధం నాలుగవ కారణం. అందుకే నవ్వు 4 విధాలు చేయటం అన్నది. ఇవన్నీ ప్రతిక్రియలే, రియాక్షన్స్. అనుకోకుండా వాడు జారిపడడం, ఇవిడు నవ్వడం జరగకపోయి ఉంటే ఇవన్నీ జరిగేవి కావేమో బహుశా ఇంత తీవ్రంగా. అంచేతను మనం జీవితంలో అనేక సంఘటనల్లో జాగ్రత్తగా ఉండాల్సిన విషయాన్ని మనకు భారతం తెలియజేస్తున్నది. ప్రతిధ్వన్యాత్మకమైన రచన. వ్యాస మహర్షి దృష్టి కవిత్వం మీద కాదు, కథ మీదే ఉంది ఎక్కువ. భాగవతం ప్రతీకాత్మకం. అది ఈ 3 రోజుల్లో మనకు ఎక్కడ దాని ప్రసంగం లేదు. నిజానికి అది ఇప్పుడు టచ్ చేస్తే మళ్ళీ మనకు ఒళ్ళు తెలియదు. అది వేరే గ్రంథం. అది మరోసారి ఎప్పుడైనా మళ్ళీ అమెరికా వచ్చి మీ దగ్గరికి వచ్చామో చెప్పుకుందాం ప్రత్యేకం భాగవతం. అది ప్రతీకాత్మకం. అక్కడ గజేంద్ర మోక్షం కథ అంటే ఏనుగు మొసలి అనుకోకూడదు, అజ్ఞానం. అది గజేంద్రుడు మధ్యతరగతి మానవుడికి ప్రతీక, ఇట్స్ ఏ సింబల్. మొసలి ఒక మహాయోగికి ప్రతీక, ఇట్స్ ఏ సింబల్. వాడు దుర్మార్గుడు కాదు, వాడు ఏనుగు కాలు పట్టుకుంటాడు. ఏనుగు కోసం పట్టుకోలేదు. హరిపాదాక్రాంత నిర్వక్రమైన పద్యం రాస్తాడు పోతన్న. అది పొరపాటు. హరిపాదాక్రాంత నిర్వక్రమై. విష్ణుమూర్తి దొరకాలి అంటే ఏనుగు కాళ్ళు పెట్టుకోవాలి. ఏనుగుని పీడిస్తే తప్ప విష్ణుమూర్తి రాడు, చంపడు. అందుకోసం వాడు ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వాడు చావాలి, వాడు గంధర్వుడు, వాడు మొసల రూపంలో పడి ఏడుస్తున్నాడు. వాడికి శాప విముక్తి ఎప్పుడు అంటే విష్ణువు చంపినట్టు. విష్ణువు చంపాలంటే విష్ణు భక్తుల్ని పీడించాలి. అందుకని వాడు ఏనుగు కాళ్ళు పట్టుకున్నాడు. డైరెక్ట్గా విష్ణుమూర్తి కాళ్ళు దొరకవు కాబట్టి ఇలా పట్టుకున్నాడు. త్రూ ప్రాపర్ ఛానల్. ఏ ఋషిని, ఏ బ్రహ్మజ్ఞానాన్ని, ఏ భక్తుడిని బాధించినా విష్ణుమూర్తి వస్తాడు అక్కడ. మనకి ఇక్కడ ఈ దేశంలో ఎక్కడేం జరిగినా పిలవకుండా 911 నొక్కిగానే వచ్చేస్తారు వాళ్ళు. ఆ రకంగా అనుమానం లేదు, వచ్చి కాపాడుతాడు. సంబంధం లేకపోయినా సరే. పిలవక్కర్లేదు కూడా ఒక్కోసారి, అసలు పిలిస్తే చెప్పక్కర్లేదు. అంచేతను ఏదైనా సరే, దుర్వాసుడు, అంబరీషుడి కథలో దుర్వాసుడు అమితమైన అహంకారానికి కోపానికి ప్రతీక, ఋషిత్వానికి కాదు. రుక్మిణీ కళ్యాణం కథలో రుక్మిణి అనూక్ష్యమైనటువంటి భగవద్భక్తికి ప్రేమకి ప్రతీక. అంతే తప్ప ఒక స్త్రీ కాదు. ఇవన్నీ భాగవతం అంతా కూడా ప్రతీకాత్మకం. అన్ని సింబాలిజమే. ఆ సింబల్స్ ఏమిటో తెలియకపోతే ఆ కథ అర్థం అవుతుంది. ఊరికే మనం కథలాగే అనుకుంటాం, వింటే పుణ్యం అనుకుంటా ఉంటే దానివల్ల ఏం కలిసి రాదు. రామాయణం అలా కాదు, రసధ్వన్యాత్మకం అన్న. వాల్మీకి ఇంత రసధ్వనితో పైకి ఒకటి చెబుతూ లోపల ఇంకోటి సౌండింగ్ ధ్వనించే విధంగా ఎలా రాయగలిగాడంటే ఆయన చరిత్ర దానికి సమాధానం. మహానుభావుడు వాల్మీకి. పుట్టను పుట్టు జీవులకు పుట్టున తేనియలెక్కడే నియున్. పుట్టను పుట్టు జీవులకు పుట్టున తేనియలెక్కడే నియున్. పుట్టిన వెట్లు నీకు కవి పుంగవ తేనిజలుంకు పద్యముల్. పుట్టను పుట్టు జీవులకు పుట్టున తేనిజలెక్కడే నియున్. పుట్టిన వెట్లు నీకు కవి పుంగవ తేనిజలుంకు పద్యముల్. కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికిన్ పట్టముగట్టినావు. కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికిన్ పట్టముగట్టినావు. మృదుభావుక వీధులలో రసధ్వనిన్. సాగరఘోష కావ్యంలో నేను రామాయణ ఘట్టాల గురించి చెబుతూ వాల్మీకి నమస్కరిస్తూ చెప్పిన పద్యం. ఒక చమత్కారం. కవిత్వం అంటేనే చమత్కారం. ఆయన వాల్మీకి అంటే వాల్మీకి నుంచి పుట్టాడు. అది పునర్జన్మ, అసలు జన్మ వేరే. తపస్సు చేస్తే ఆయనకు పుట్టలు ఇలా పోసేసి ఆయన శరీరం అంతా కప్పేసే చీమల పుట్టలు, పాముల పుట్టలు. ఆయనకి అవేం తెలియదు. ఆయన రామ 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 అంటూ రాముడు లీనమైపోయినట్టుగా ఉన్నాడు. ఆయన తెలియదు అసలు. కానీ ఆయన బయటికి రావాలి, ఒక మహాకావ్యం రాయాలి. అది పర్వతాలున్నంతకాలం, నదులున్నంతకాలం ప్రపంచంలో ఉండాలి. ఆ పని ఆయనే చెయ్యాలి, మామూలు వాడు చేయకూడదు. అందుకని బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి తన కమండలూదకాన్ని పుట్ట మీద చల్లి అతన్ని మేల్కొల్పాడు. ఆ పుట్టంతా కరిగిపోయి వాల్మీకి బయటపడ్డాడు. అంతకుముందు అతని పేరు రత్నాకరుడు అంటారు, బోయేవాడు అంటారు. వాడు తపస్సు చేసి వాల్మీకి నుంచి బయటపడ్డాడు కాబట్టి వాల్మీకి అన్నారు. అందుకే నేను సరదాకి వాల్మీకి మహర్షితో చమత్కారం చేస్తున్న. కవిత్వం అంటేనే వేళకోళం కదా. ఏమయ్యా, ఎక్కడైనా పుట్టలో పుట్టిన వాళ్ళకి తేనెలు పుడతాయా, విషం పుడుతుంది. కానీ
పుట్టలో పుట్టేది పాము. నువ్వు కూడా పుట్టలోంచి బయటకు వచ్చావంటే పాము అయి ఉండాలి. పాము నోట్లోంచి విషం రావాలి కానీ నువ్వేమిటాయా తేనీయులకే పద్యాలు రాసే విచిత్రంగా ఉంది. పుట్టను పుట్టి జీవులకు పుట్టిని తేనీయలు ఎక్కడైనయం పుట్టిన వెట్లు నీకు కవి పొంగవా, అది నాకు అర్థం కావట్లా. నువ్వు పుట్టలో పుట్టడం ఏమిటి, నువ్వేమో తేనె కురిపించడం ఏమిటి, విషం కురిపించాలి కానీ. తేనీయులకు పద్యములు ఎందుకు ఆ రసధ్వని వచ్చింది, ఎందుకంత తేనెలకే పద్యాలు రాయగలిగాడు అంటే ఆయన ఎన్నుకున్న హీరో అటువంటి వాడు. ఓ సినిమా నిర్మాణం చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాడంటే మన తెలుగులో హీరో ముందు ముఖ్యం. వాడు బుక్ అయిపోతే సినిమా అంతా అయిపోయినట్టే. చిరంజీవి కాల్ షీట్ ఇచ్చేస్తే మొత్తం సినిమా అంతా సక్సెస్, నిర్మాతకు 5-6 కోట్లు మిగిలిపోయినట్టే అని ఒక నమ్మకం ఉంది. చచ్చిపోతున్నారు వాడు కాల్ షీటు చేయి షీటు కోసం. ఇంకా వాడు ఒప్పుకుంటే చాలు, కథక్కర్లేదు. హీరోయిన్ ఎవరు అసలు ఆట, హీరోయిన్ ఎవరికి కావాలండి, ఏదో పెట్ట ఓ 50-48 ఏళ్ళవాడు పక్కన ఓ 16 ఏళ్ళ అమ్మాయిని నుంచోబెడతారు. ఏదో వాడు ఇలా దాన్ని చిన్నపిల్లని తిప్పినట్టు ఇలా గుండ్రంగా తిప్పుతాడు వచ్చాను. ఆ వాడు హీరో అంటే ఈవిడ హీరోయిన్ మనం చూడాలి. తాత మనవరాల సినిమాలో ఉంటుంది. ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పూర్వం నుంచి ఉంది. ముందు హీరో ముఖ్యమే కదా, మరి ఎన్నుకోవాలి కదా. కానీ వాల్మీకి ఎన్నుకున్న నాయకుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఎన్నుకోలేదండి. రాయమని చెప్పిన బ్రహ్మదేవుడిని అడిగాడు, నేను ఎవరి కథ రాయాలి అన్నాడు. ఎందుకంటే తపస్సు నుంచి బయటకు వచ్చాడు. ఎన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయనకే తెలియదు. ఆయన వయస్సు ఏమిటో ఆయనకి తెలియదు. నేను ఏదో అయ్యాను, నాకేమి గుర్తులేవు పూర్వజన్మవి, నేను ఎవరినో ఏమిటో. ఇప్పుడు ఏం చేయాలంటే కావ్యం ఉంటాయి. ఈ కావ్యం అంటే ఏమిటి, వేగ అప్పటికేం ఆదర్శాలు లేవు. భారత కాలం నాటికి వ్యాసుడికి రామాయణం ఉంది, 3 కావ్యాలు ఉన్నాయి. వాల్మీకి ఏమి లేదు, ఇదే మొదటి కావ్యం, అసలు సృష్టిలోనే మొదటి కావ్యం. నీకేం అక్కర్లేదని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. నీకు అన్నీ మా అబ్బాయి నారదుడు, నాకు ప్రస్తుతం ఖాళీ లేదు, నేను ఇండియాలోనూ చైనాలోనూ చాలా బిజీగా ఉన్నా, సృష్టి కార్యం కదని చాలా మందిని పుట్టించాలి కదా. అక్కడ 125 కోట్లు, ఇక్కడ 100 కోట్లు. నాకు ఆ 2 దేశాలు 2 కళ్ళు నాయన, నేను చాలా బిజీగా ఉన్నాను. అందుకని మా అబ్బాయిని పంపిస్తాను. నారదుడు వాడికి పని పాట ఏం లేదు. స్వాతంత్ర సమర యోధులకి ఫ్రీ టికెట్ ఇచ్చినట్టు మొత్తం టికెట్ ఇచ్చారు ఆయన. మొత్తం ముల్లోకాలు తిరగవయ్యా, అందులో భాగంగా మీ దగ్గర పంపిస్తాను, ఆయన అడుగు నీకు అన్నీ చెబుతాను. వస్తే రాముణ్ణి నారదుడిని అడిగాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అన్నాడు. నాకు ఒక నాయకుడు కావాలయ్యా, వాడేదో ఇంత పొడుగు అంత ఒడ్డు పొడుగు ఉండడం కాదు నాకు కావాల్సింది. వాడు ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తాడు సినిమాకి, ఇది నాకు కాదు. సత్యవాక్యం ఉండేవాడు, దృఢవ్రతుడైన వాడు, ధర్మజ్ఞుడైన వాడు, కృతజ్ఞుడైన వాడు, పరాక్రమవంతుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? అసలు ఉంటే రాస్తాను, లేదా నాకు అక్కర్లేదు ఈ పని, నా తపస్సు నేను చేసుకుంటాను. అప్పుడు నారదుడు, అమాయకుడా, నువ్వు ఇప్పుడే తపస్సు నుంచి బయటికి రావడం అలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ప్రస్తుతాన్ని దేశాన్ని పాలిస్తున్న రాజు రామచంద్రమూర్తి అలాంటి వాడేనయ్యా, ఆయన కథ రాయి. అబ్బో ఇంకేం అదృష్టం అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పాలిస్తుంటే గొడవ ఏముందండి. అందుకని రాముని కాలంలో ఉండి వాల్మీకి రామాయణం రాశాడు. అంతేకాదు బ్రహ్మదేవుని యొక్క వరం వల్ల నీకు గతమంతా తెలుస్తుంది, ప్రజెంట్ ఎలాగూ తెలుస్తుంది, భవిష్యత్తు కూడా తెలుస్తుంది అన్నాడు. అందుకని అందులో అన్ని నిక్షిప్తం చేసి రాశాడు. విచిత్రం, వాల్మీకి రామాయణాన్ని రాముడు కూడా చదువుకున్నట్ట. లవకుశుల ద్వారా విని తర్వాత గ్రంథం తెప్పించుకుని చదివేట. చదివి ఓహో భవిష్యత్తు ఇలా ఉంటుందన్నమాట అని తెలుసుకుని దానికి మానసికంగా సిద్ధపడ్డాడు. దాన్ని మార్చలేదు ఆయన, దానికి మానసికంగా సిద్ధపడ్డాడు. ఎందుకు ఆ కావ్యం ఇంతకాలం నిలుస్తుంది అంటే నేను పద్యం చివరి 2 పాదాలు చెప్ప. కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికి పట్టము కట్టిన. ఎటువంటి నాయకుడికి మనం సినిమాలోనో నాటకంలోనో కావ్యంలోనో పట్టం కట్టాలంటే త్యాగం చేసిన వాడికి పట్టం కట్టాలి. తాగేవాడికి, సిగరెట్లు కాల్చేవాడికి, ఎవరినో ప్రేమించి వాళ్ళ అమ్మా నాన్నని అరెస్ట్ చేయించేవాడిని హీరో చేయడం కాదు. వీళ్ళు ప్రేమించుకోవడం, తల్లిదండ్రులు విలన్ సోనం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వీళ్ళు హీరో. అందుకే వాళ్ళు చెడిపోయారు, మన పిల్లలు చెడిపోతున్నారు. వాల్మీకి అటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. తల్లిదండ్రుల పేరు నిలబెట్టేటువంటి నాయకుడిని ఎన్నుకున్నాడు. పరమత్యాగాన్ని జీవిత లక్ష్యంగా ఎంచుకున్నటువంటి నాయకుడిని ఎన్నుకున్నాడు. ఇటువంటి నాయకుడు కథ ఎందుకు రాయగలిగాడు అంటే ఆయన చరిత్ర అటువంటిది. ఆయన పడవలసిన కష్టాలన్నీ పడ్డాడు. వాల్మీకి పోయేవాడు కాదు. ఆయన ప్రచేతసుడు అనేటువంటి ఋషి కుమారుడు. అందుకే ఆయన ప్రాచేతసుడు అంటారు. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనాన్. వేదమే ప్రాచేతసుని యొక్క ముఖం నుండి రామాయణం అనే రూపంలో వచ్చింది. మరి ఎందుకు ఈయన బోయేవాడు అయ్యాడు? మధ్యలో బోయేవాడు అయ్యాడు, బోయేవాడిలో కలిశాడు.
బోయ కులమున కలిసిరి పొలుపు దక్కి అని ఇక్కడ తెనాలి రామకృష్ణుడు రాస్తాడు. అలా కలిసాడు. అది కూడా మనం గమనించాల్సిన విషయమే. ఈ కాలంలో కూడా అడ్డమైన గడ్డి తినేస్తున్నాం, కానీ అన్ని రకాలను తినేటప్పుడు కొంచెం ఆలోచించే తినాలి. అలా తినకపోవడం వల్లే వాడు బోయేవాడు అయ్యాడు. అది వాడు చేసిన తప్పు కాదు, వాడు అమ్మ చేసిన తప్పు. ప్రచేతస్సుని భార్య కడుపుతో ఉండగా వాళ్ళ అరణ్యంలో ఉండేవారు, ఆశ్రమంలో. భార్యను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడే. గర్భిణీ స్త్రీ కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చాలి, ఇది కాదనకూడదు. వాడు మనసు బాధపడిందంటే లోపల బిడ్డ కూడా కొంచెం దెబ్బతింటాడు. ఒక్కోసారి గాబరా పడిందంటే మనస్సు వాడు నెల ముందే పడతాడు, నెల తక్కువ విధవా అని తిడతాడు. అందుకని ఎందుకంటే వాడికి బ్రెయిన్ ఏర్పడదు. విధవాలోచనలు చేస్తే వీడు ఎవడో నెల తక్కువ వాళ్ళే ఉన్నాడు అంట. అంటే సగం ఏర్పడలేదు అవయవాలు, మరి నెల ముందు పుట్టేశాడు. అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది వ్యవహారం. అందుకని నెల తక్కువ వాడని తిట్టు కూడా వచ్చింది. మాసావరహ అని సంస్కృతంలోనూ ఉంది, తెలుగులోనూ ఉంది. అందుకని మన సంస్కృతిలో విశేషం గర్భిణీ స్త్రీని 5వ నెలలోనో 7వ నెలలోనో పుట్టింటికి పంపేస్తారు గొడవ లేకుండా. ఎందుకని ఈ మొగుడు తినగా ఉండడు, ఏదో ఒకటి అంటాడు, ఏదో ఒకటి చేస్తాడు, ఏదో భ్రమ పడతాడు. ఇంకా అప్పుడు కూడా ఎదవసంత. అందుకని పుట్టింటికి పంపేస్తాడు. పంపిస్తే తల్లి చాలా జాగ్రత్తగా మరో ప్రాణంలో చూసుకుంటుంది అమ్మాయిని, చాలా జాగ్రత్త. అందుకని బిడ్డకి అన్ని విధాలు బాగుంటుంది. ఏదైనా కోరుకుంటే తల్లికి చెప్పకుండా మిఠాయి తినాలని ఉంది, లేకపోతే ఆ మొగుడిని కాల్చుకు తినాలని ఉందండి, ఇది చెప్పాలి కదా. అని చెప్తే తల్లి ఆ కోరిక సరే మీ ఆయన కవర్ చేస్తాను వచ్చే కాల్చుకుంటుంది. ఓ మాట వాడిని మైక్రోవేవ్లో పడేసి బయటికి తీస్తే సరిపోతుంది, అదే కాల్చుకుంది అన్నట్టు అని ఆవిడ కోరిక తీరాలండి. తీరకపోతే బిడ్డకి ఇబ్బంది అండి. అందుకని గర్భిణీ స్త్రీని దర్శించడానికి ఏదైనా మనం ఆ ఇంటికి వెడితే ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళమన్నారు. దేవుడి దగ్గరికి వెడితే ఊరికే వెళ్ళకూడదు. గురువు దగ్గరికి, దేవుడి దగ్గరికి, రాజు దగ్గరికి, గర్భిణీ స్త్రీ దగ్గరికి, రోగి దగ్గరికి, చిన్నపిల్లవాడి దగ్గరికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. రాజు దగ్గర గుడికే పెడితే గవర్నమెంట్ ఆఫీస్ పని అడవదు, ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. రాజు అంటే అర్థం అది. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళవు, ఏదో పెట్టకపోతే పని చేయడు వాడు, జీతానికి కూడా పని చేస్తాడు. దేవుడి దగ్గర ఊరికే వెళ్ళకూడదు, ఎందుకంటే సమర్పణ, ఏదో ఒకటి సమర్పించాలి, త్యాగభావం. ఆయనకు కావాలని కాదు, మనం ఇవ్వడం అవసరం. గురువు దగ్గరికి ఏదైనా పట్టుకెడితే గౌరవం, సంతోషిస్తాడు ఆయన. నువ్వు పట్టుకెళ్ళిపోయినా ఆయన బాధపట్టుకుని పట్టుకెడితే సంతోషిస్తాడు. మా శిష్యుడు నేనంటే ఎంత ప్రేమ, ఏదో ఇచ్చాడు పాపం, ఆ వస్తువు చూసినప్పుడు అలా ఆయన గుర్తొస్తున్నాడు అనుకుంటాడు. రోగి దగ్గరికి ఎందుకు అంటే వాడు కదలలేడు, మెదలేడు, మనసం మీద ఉన్నాడు. నువ్వు 2 పళ్ళు ఎట్టుకెడితే కోసుకు తింటాడు, వాడు తెచ్చుకోలేడుగా. గర్భిణీ స్త్రీ కూడా అంతే. ఆవిడ భర్తకి చెప్పగలగచ్చు, చెప్పలేకపోవచ్చు కోరికలు. సాటి ఆడవాడు వాళ్ళే ఊహించుకుని కాస్త పట్టుకెడితే, 4 మిఠాయిలు చేసి పట్టుకెడితే, నేను ఏదో అనుకున్నాను ఏమిటో చెప్పలేకపోయాను, ఫోన్లే తెచ్చావు అక్కయ్య అని 2 తింటుంది. చిన్నపిల్లవాడి దగ్గరికి ఏం పట్టుకెళ్ళకుండా వెళ్ళకూడదు, ఎందుకంటే వాడు మా మొహం మీద అంటాడు, ఏమొచ్చా అదో మొహం వేసుకుని ఏం తెచ్చాడు. వాడికి మొహమాటం ఏం లేదు. రాగానే మన సంచి లాక్కుని అందులో చూసి ఆడించుకుంటూ వచ్చేవేటి, ఏం లేవటేటి అంటాడు. అందుకని మొహమాటం లేకుండా శాస్త్రంలో చెప్పారు, ఇప్పుడు ఏమైనా పట్టుకెళ్ళమా. ఈ ప్రచేతసుడు ఇంటికి రోజు అడవిలో ఉండేటువంటి బోయేవాడు ఒకడు రకరకాల పళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేవాడు. పట్టుకొచ్చి అమ్మగారు మీరు బ్రాహ్మణులు ఋషులు కడుపుతో ఉన్నారు, మీరు ఏదో ఒక తినండి, రకరకాల పళ్ళు బాగుంటాయండి, ఇవి చెర్రీ పళ్ళు కదండి ఏదో పెట్టారు, బ్లూబెర్రీ ఏదో అన్నారు. బ్లూబెర్రీ పళ్ళు అండి చాలా బాగుంటాయండి, ఇవి తినండి అని పెడితే ఆవిడ శుభ్రంగా బాగున్నాయని తినడం మొదలెట్టింది. 2 రోజులు పోయాక ఒక రోజు ఋషి గారు చూశాడు ఈ విషయాన్ని. చూసి వాడు వెళ్ళిపోయాక భార్యకి చెప్పాడు, వాడు పెట్టడం నువ్వు తినడం బాగానే ఉంది, నాకేం అభ్యంతరం ఏం లేదు, కానీ మంచిది కాదు. వాడి వృత్తి బోయి వృత్తి. ఆ మనస్సే కాదు, ఆ శరీరం కూడా అలాగే ఉంటుంది, ఆ చేతులకంతా అదే ఉంటుంది. చేతులకి ఎలా అంటుతుంది అనుకోక, మన మనఃప్రవృత్తి అంటే మన రక్తం యొక్క లక్షణం. మన రక్తంలో అన్ని అవయవాల్లో ప్రసరిస్తుంది కదండి, అందుకని శరీరానికి అంతా అంటుతుంది, అనుమానం ఏంట. అందుకని ఆ చేతులతో ఇచ్చిన పళ్ళు నువ్వు తినకూడదు, నా మాట విను. కావాలంటే ఈ కొడుకో కూతురో పుట్టేశాక తర్వాత నువ్వు ఏకంగా మకాం ఎట్టి తిను, నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు తినకు, వాడు బాడైపోతాడు అన్యాయంగా. అంటే మీరు ఎలాగే చెబుతారు, మీరు తయారు ఎవరిని తేనవరు, ఈ బ్రాహ్మలందరూ ఇంతేం తిట్టింది. ఈ ఋషులందరూ ఇంతే, మీకు కోరికలు ఉండవు, మా మనస్సులు మీకు అర్థం కావు. ఓన్లే వాడు ఎవడో మా అబ్బాయి లాంటి వాడే తెచ్చిస్తున్నాడంటే అది కూడా తినద్దని అదవ రిస్ట్రిక్షన్స్ అని చెప్పి ఇప్పుడు తెలియకుండా, ఋషి గారికి తెలియకుండా కానిచ్చేయడం మొదలెట్టింది. ఈయన చెప్పాడు అంతే, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. మహాయోగి ఎప్పుడు అలాగే ఉంటాడు, వదిలేశాడు ఆ విషయం. వాడు పుట్టాడు విచిత్రంగా. పుట్టిన 3వ రోజు నుంచే వాడు బోయేవాడ భాషలో మాట్లాడడం మొదలెట్టాడు. దినదినాభివృద్ధి పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్టే వాడు 6 నెలలకి 7 నెలలకి పెట్టెలను చంపడం మొదలెట్టాడు. అప్పుడు అర్థమైంది తల్లికి, భర్త ఎందుకు చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తుంది,
ఇప్పుడు కూడా ఈ ఋషి ఓపికగా ఒక ఉపాయం చెప్పాడు. వాడిని ఒక 5-6 ఏళ్ల పాటు చాలా జాగ్రత్తగా పెంచుదాం మనం, పర్వాలేదు. పెంచారు, చాలా జాగ్రత్తగా పెంచారు. వాడు మొత్తం వీళ్ళ మీదకి బాణాలు ఎక్కుపెట్టే విధంగా తయారయ్యాడు. ఏం మార్పు రాదు. దాంతో విసిగిపోయేప్పుడు నీ మమకారం తెంచుకో, ఇంక వీడు మనకి పనికిరాడు, మన వంశం నాశనం అయిపోతుంది, మళ్ళీ వీడికి మనం ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి బతుకు పాడవుతుంది, అంచేత వీడిని వర్జించడం మంచిది. వాడిని వదిలేశారు. వాడు ఆ వదిలేసిన వాడు ఎలాగూ బోయేవాడే కాబట్టి, ఆ గుణం ఉంది కాబట్టి బోయేవాళ్ళలో కలిసి బోయేవాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, స్థిరపడ్డాడు. అది వాల్మీకి చరిత్ర. తర్వాత కథ మీకు తెలుసు. వాడు అలాగే దారి దోపిడీలు కూడా చేశాడు, మనుషుల్ని చంపాడు. సప్త ఋషులు ఎదురయ్యారు, 7గురు. వాళ్ళని ఆపాడు. ఏముంటుందని వాళ్ళ దగ్గర గోచికొట్టు ఉంటుంది, యోగదండం ఉంటుంది, ఏముంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళని కూడా ఆపాడు. అంత దుర్మార్గమైంది ప్రవృత్తి. అందులో ఒక ఋషికి ఒళ్ళు మండి, ఏమిట్రా యథో బుద్ధి ఉందా లేదా, మనుషుల్ని చంపడం ఎలాగా, తీసుకో, మా దగ్గర ఏముంది, యథో గోచి ఓడబెక్కువ, ఎంతకంటేనా తీసుకో, మాకు బరువుగానే ఉన్నాయి ఇవన్నీ, తీసుకో అన్నాడు. అలా కాదు మీ దగ్గర ఏదో ఉంటుంది, దాసం తీయండి అన్నాడు. అప్పుడు ఇందులో పుణ్య పాపంలో ఏమైనా భాగం నీ భార్య పిల్లలు పంచుకుంటారేమో అడిగిరా రాబోయ్, వాళ్ళ కోసమే కదా ఇవన్నీ చేస్తున్నాను అన్నావు. మనం చెబుతాం కదా, ఏదైనా వస్తే ఎందుకయ్యా ఇంత సంపాదన అంటే, వైఫ్ అండ్ చిల్డ్రన్ అండి, అబ్బా ఆ 3 కోసమే 3 కోట్లు, 3 కోట్లు అవసరమా అని అడిగారు వాళ్ళు. మనకి సంపాదించాలనుంది వంకర పనులు చేసి, మనకే తీరదు తృష్ణ, వంక వాళ్ళని చెబుతూ ఉంటాం. మన ఫ్యామిలీ బర్డెన్స్ అండి, బర్డెన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కాగితం మీద రాసుకుని దానికి ఎంత అవసరమో అంత సంపాదించుకుంటే ఎక్కడో కూడా చుక్కెట్టచ్చు, అభ్యంతరం లేదు. చుక్క పెట్టాం, భగవంతుడు బలవంతంగా మనకి యాక్సిడెంట్ చేసి చుక్క పెట్టే వరకు మనం ఏ చుక్క పెట్టాం. అప్పుడు కన్నీటి చుక్కలు రాల్చడం తప్ప ఇక చుక్కెట్టుకుని ఉపయోగం ఏం లేదు, అయిపోయింది, జీవితం వృధా అయిపోయింది. వాడికి అప్పుడు జ్ఞానోదయం ఇంటికి వెళ్ళాడు పరిగెత్తుకుంటూ, భార్య మీద చాలా ప్రేమతో, పిల్లల మీద నమ్మకం. వాళ్ళంతా మొహమాటం లేకుండా చెప్పారు, నువ్వు మగాడు బాబాయ్, పోషించడం నీ డ్యూటీ, నిన్ను దోపిడీలు చేయమని నేను చెప్పలేదు. ఆవిడ చెప్పిందంటే తప్పేం లేదండి. వాల్మీకి భార్యను ఆక్షేపించాల్సిన పని లేదు, ఆవిడ కరెక్ట్గానే చెప్పింది. రత్నాకరుని భార్య, నువ్వు మంచి పనులు చేసి సంపాదిస్తాంటే మేము వద్దనా, నువ్వు ఎన్నుకున్న వృత్తి, నాకు అనవసరం అదంతా, పోషించడం నీ పూచి, అంచేత నీ పాపాల్లో మాకేం భాగం లేదు అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పినట్టే పిల్లలు కూడా మా అమ్మ చెప్పినట్టే అన్నారు. అప్పటికి రత్నాకరునికి జ్ఞానోదయం ఈ ఋషి కాళ్ళ మీద పడి కొంపలు అంటుకుపోయాయ్యా, ఎంతమందిని చంపానో నాకే తెలియదు, దిక్కుమహల్ని సంత, ఇవన్నీ నేను అనుభవించాలంటే ఒక 1000 జన్మలు కూడా సరిపోవు నాకు, అందుకని ఎలాగైనా మహానుభావులు మీరే కాపాడాలి. ఇంతవరకు నేను అందరినీ దోచుకున్నాను, మరి ఇప్పుడు నన్నేం దోచుకుంటారో దోచుకోవడానికి నా దగ్గర ఏం లేదు, మీకు ఏమి ఇయ్యగలనో తెలియదు, నాకు మాత్రం ఏదైనా చెప్పండి దారంటే. వాళ్ళు అతనికి రామ అని 2 అక్షరాలు ఉపదేశించారు. ఈ రామశబ్దంలో ఉండే విశేషం ఏమిటంటే, వశిష్ఠ మహర్షి రామచంద్రుడు పుట్టగానే ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే, మనకి వైదిక ధర్మంలో 2 ప్రసిద్ధమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఓం నమో నారాయణాయ అనేది వైష్ణవ మంత్రం, ఓం నమ శివాయ అనేది శైవ మంత్రం. ఆ నారాయణాయలో 2వ అక్షరం రా అనేటువంటి దాన్ని, నమశివాయలో 2వ అక్షరం మా అనేటువంటి దాన్ని తీసుకుని రామ అనే పేరు వశిష్ఠ మహర్షి సృష్టించారు. ఆయన పేరు పెట్టాడు. గురువులు పేరు పెడితే అంత అందంగా ఉంటాయి, మనకు మనమే ఆలోచించుకుని తెక్క పేర్లన్నీ పెట్టేసుకుంటే వేరుగా ఉంటాయి. పెద్దాడికి అభిషేక్, చిన్నాడికి అవివేక్ అని పెట్టేవాడు. కకారప్పులు రావాలి కదా, నేను చూశాక అవివేక్ అంటే అర్థం తెలుసా అని, ఏమోనంటే బాగుందని పెట్టేసి, బాగుందని పెట్టవేంటి నీ తలకాయ, అవివేక్ ఏదో పుస్తకం చూడడం పేర్లు పెట్టాను, ఆ పుస్తకంలో ఇంగ్లీష్లో ఉంటాయి అక్షరాలు, అవి చూసి పెట్టేస్తారు, అర్థం అక్కర్లేదు. దాని పేరు ఏదో ఉండాలి, అర్థం ఉండాలి కదా. ఒక తండ్రి చాలా కష్టపడి వెతికి అమ్మాయికి పేరు పెట్టాడు, నీల విలోచని అని పెట్టాడు, అంటే నల్లని కళ్ళు కలిగింది. ఆ బామ్మగారికి సరిగ్గా అర్థంగా, ఏమిటిరా నీల విలోచనాలా, బాగుందిరా అని అక్కడి నుంచి మనవరాలు వసే నా నీల విరోచనాలు ఇలా రామ్మా అంటే అసలు పేరు నీల విరోచన ఏమిటి ఆవిడికి తెలియదు. పుట్టిన నీలా అని పెట్టుకోవచ్చుగా, సుఖంగా ఉంటుంది. ఆవిడకి తెలియక నీల విరోచనాలే. ఇంకా అమ్మాయి తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా పేరు నీల విరోచనాలే, చిన్నప్పుడు పెట్టారు కదండి పేరు. మరి అందుకని రాముడికి పేరు గురువు పెట్టాడు. దశరథుడు పెట్టాలా, కౌశల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళు పెట్టాల్సి వస్తే ఏమవుతుందంటే, ఈవిడికో మొక్కు ఉంటుంది. నేను పాముకు మొక్కుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి కల్లో కనపడ్డాడు కడుపుతూ ఉండగా, అందుకని నాగా అని చేస్తా. నేను సూర్య నమస్కారం చేశానంటాడు తండ్రి, అందుకని సూర్య అని చేస్తా. నాకు అన్నవరం మొక్కు ఉంది కాబట్టి సత్య, నాగ, సూర్య, సత్య, వెంకట, భాస్కర. మొత్తం మీద వాడు రేపు పొద్దున పాస్పోర్ట్లో చచ్చిపోతాడని చెప్పి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినప్పుడు
ఓ లెక్కల మాస్టర్ కొడుకు పుట్టాడు. ఏం పేరు పెట్టారు తల్లి తండ్రి తాత ముత్తాత అందరూ కొడుకు చెప్తున్నారు అక్కడ. వాళ్ళు వీళ్ళు చక్కగా చెప్పేసి వాడు ఒళ్ళు మండేది విన్నాడు విసుకొచ్చి ఎదవసంత వాడిని ఎక్స్ అని కూడా తర్వాత చూద్దాం అన్నాడు. వాడికి అలవాడు కదా క్లాసులో కూడా తెలియకపోతే ఎక్స్ అనుకోడు. ప్రస్తుతానికి ఎక్స్ అనుకోండి, వాడి విలువ తర్వాత కనుక్కుందాం, ఉంటే కనుక్కోవచ్చు లేకపోతే లేదు. విలువ ఉంటే కదా కనుక్కుంది. పేర్ల మీద ఇంత భాగవతం. అందుకని వశిష్ఠ మహర్షి రామ అని పెట్టిన మళ్ళీ ఎవరు మాట్లాడలేదు. ఇంకా అది ఈవేళ మొత్తం జగత్తుకి తారక మంత్రమైంది. రాముడికి సీతకి కాదు, మనకి తారక మంత్రం. ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికి తారక మంత్రం. మన పురాణాల లెక్క ప్రకారం చెప్పాలంటే రామాయణం 23వ మహాయుగంలో త్రేతాయుగంలో జరిగింది. ఇది 28వ మహాయుగం. కొన్ని లక్షల సంవత్సరాలు దాటిపోయింది. ఇంగ్లీషు వాళ్ళు వేసిన కాకుల లెక్కల ప్రకారం చెప్పాలన్నా 7000 ఏళ్ళు అయింది. ఇప్పటిదేం కాదు.